నమస్తేనా. నమస్తేనా. మీ పేరేనా? గోవింద్ ప్రసాద్ అన్న. గోవింద్ ప్రసాద్. మీరు ఇక్కడ నిన్న మొన్న జరిగిన ఎంపీ ఎలక్షన్లో ఓటు వేసిరానా? వేసినానా. ఎట్లుందని ఇక్కడ ఎవరు గెలుస్తారని చెప్పేసి అనిపిస్తుంది హైదరాబాద్లో? ఈ హైదరాబాద్ అంటే చూడు, ఆ ఓల్డ్ సిటీ ఇక్కడ న్యూ సిటీది అంటే మాధవిల్లతకే ఉన్నది ఎక్కువ మనకు. అంటే ఓల్డ్ సిటీ న్యూ సిటీ కాకుండా ఈ హైదరాబాద్లో ఎవరు గెలుస్తారని సార్, ఎవరు వచ్చే అవకాశాలు ఉంటాయి? మాధవిల్లత వచ్చే అవకాశం ఉంది. అంటే గత 40 సంవత్సరాలుగా ఇంతవరకు అయితే గెలవలేదు. కొద్ది ఓట్లు ఎందుకు కాదు, గెలుస్తుంది. అంటే చాలా వరకు దొంగ ఓట్లు పడ్డాయి ఇక్కడ అని చెప్పేసి కొంతవరకు వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అవి ఎంతవరకు వాస్తవం అన్న? ఓల్డ్ సిటీలో పడ్డాయి అన్ని దొంగ ఓట్లు, అదైతే వాస్తవం. ఓవైసీని మాధవిలత ఒక శివంగి లేక భయపెట్టి ఇచ్చిందని చెప్పేసి చాలా వరకు అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం అన్న? ఎంతవరకు భయపెట్టి ఇచ్చిందని చెప్పేసి? లేదన్నా, 40 ఏళ్ళ సంది అతనే ఉన్నాడు. ఆయనకు ఢీ కొడుతూ ఎవరు లేరు. మాధవిల్లత వచ్చింది, ఢీ కొడుతుంది ఆమె, అంతే. ఓవైసీని చాలా వరకు భయపెట్టించిందని చెప్పేసి అంటున్నారు. అది నిజమేనా? ఓవైసీ భయపట్టించిండు. ఎందుకు భయపట్టేలే? తిట్టిరుగానా, న్యూస్లో చూడలేదా మీరు? మరి రోడ్డు మీద పోతుంటే తిడుతురు వాళ్ళు మాధవిల్లతని. ఓకే, అంటే ఈ ఎలక్షన్ల మూమెంట్లో చాలా వరకు ఆమె ప్రచారం చేసింది కదా. ప్రచారం చేసిన టైంలో చాలా వరకు ఇప్పుడు ఒక ఓవైసీ, నేను ఈసారి ఓవైసీ కంచుకోవడానికి ఖచ్చితంగా బద్దలు కొడతా అని చెప్పేసి అదే శబ్దంతో ఎలక్షన్లో దుంకినట్టు మనకు తెలుస్తుంది. అది ఎంతవరకు వాస్తవం అన్న? అదే ఊపుతోటి ఇప్పుడు ఓట్లు పడి గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చా మనం? ఉన్నది అవకాశం, గెలిచే అవకాశం ఉన్నది కంపల్సరీ. ఎందుకంటే వాళ్ళ ముస్లిమ్స్ లేడీస్ కూడా కొద్దిగా ఈమెకు సపోర్ట్ ఇస్తారు. అట్లా ఆ త్రిబుల్ తలాక్ గురించి సపోర్ట్ ఇస్తారు. గెలవచ్చు ఆమె కంపల్సరీ. అంటే ఓట్లు పడి ఉండొచ్చా అని చెప్పేసి అంటున్నావు. చాలా వరకు మెజారిటీ ఎంతవరకు వస్తుందని చెప్పేసి చెప్పిన కదా సార్, కొంచెం మెజారిటీ ఎందుకు కాదు, గెలుస్తుంది అని చెప్పిన. పక్కా హైదరాబాద్లో మాధవిల్లత ఎగిరేయాలి కంపల్సరీ. తెలంగాణలో ఎన్ని స్థానాలు వస్తాయి బీజేపీకి? అటు కాంగ్రెస్ కూడా గట్టిగానే ఉంది, ఒక దిక్కు బీఆర్ఎస్ ఉంది, మన ఇక్కడైతే ఎంఐఎం, ఈ 4 స్థానాలు ఉన్నాయి. మళ్ళీ తెలంగాణ ఎంఐఎం అయితే మిగతా స్థానాల్లో పోటీ చేయకుండా కానీ 3 అయితే గట్టి పార్టీలు ఉన్నాయి. తెలంగాణలో ఏ పార్టీకి ఎన్ని వచ్చే అవకాశాలు ఉన్నాయన్న ఓటింగ్ పర్సెంట్? కాంగ్రెస్కి వచ్చి ఒక 10 వస్తాయి సార్. మళ్ళీ తర్వాత బీజేపీకి 17. ఇక్కడ మెయిన్గా అయితే హైదరాబాద్లో మాధవిలతకు మాత్రమే స్కోప్ ఉంది. ఎంఐఎం కంచుకోవటంలో ఈసారి బద్దలు కొడతా అని చెప్పేసి చెప్పండి. బద్దలు కొట్టే ఛాన్సెస్ ఉన్నాయి.